హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంప్లీట్ హబ్. మీరు కనుక మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోను లైక్ చేయండి. ఓకే అండి, మనకు ఏపీ మెగా డిఎస్సికి నోటిఫికేషన్కి సంబంధించి మనకు న్యూస్ పేపర్లో కొద్దిగా న్యూస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకు చూడండి, ఆంధ్రజ్యోతిలోనే జూన్ చివరి కల్లా భారీగా టీచర్ పోస్టుల భర్తీ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఇంకేదైతే మనకు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఏప్రిల్, మే, జూన్ జస్ట్ ఈ 3 monthsలోనే భారీగా భర్తీ చేస్తామన్నట్టు మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది ఎంతవరకు మనకు వర్కౌట్ అవుతుంది అనేది చూడాలి. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, వన్స్ నోటిఫికేషన్ బయట వచ్చిన తర్వాత మనకైతే కరెక్ట్గా ఒక 2 months లోపల వచ్చేసి క్లోజ్ చేసేస్తారు. మినిమం 45 daysలోనే క్లోజ్ అయిపోతుందండి. ఈ విషయం మటుకు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదామంటే కన్నా మీకు ఖచ్చితంగా అనేది టైం ఉండదు. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు అప్లై చేసుకుని ఆ బుక్స్ ఇవి చూసే టైంకి మొత్తం అంతా ఆ టైం అనేది అయిపోతుంది అనమాట. కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది ఇప్పుడే స్పీడప్ చేసుకోండి. ఓకే అండి, అదేవిధంగా చూడండి, మన ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంప్లీట్ హబ్ అనే మన యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ వచ్చేసి మనది టాప్ 3 ఎడ్యుకేటర్స్లో ఉంది మన ఏపీలో. ఒకసారి చూడండి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ ఏమంటే మనం మెగా డిఎస్సి 2025కు సంబంధించి ఇక్కడ వచ్చేసి లెసన్ వైజ్ మీకు వచ్చేసి వీడియో క్లాసెస్ అందించడం జరిగింది. టెక్స్ట్ బుక్ ఏదైతే ఉంటాయో టెక్స్ట్ బుక్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ 3rd క్లాస్ నుంచి మీకు 10th వరకు వచ్చేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓన్లీ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకుని క్లాస్ వైజ్. దాంతోపాటు వచ్చేసి ఇక్కడ మీకు పీడిఎఫ్ కూడా వచ్చేసి అవైలబిలిటీ ఉంటుందండి. దీంతో ఏమంటే షార్ట్ నోట్స్ ఇది మొత్తము నీట్గా వచ్చేసి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే, జిరాక్స్ కూడా చేసుకోవచ్చు, చదువుకోవచ్చు అనమాట. చాలా బాగా టైం అనేది మీకు సేవ్ అవుతుంది. ఈవెన్ మీకు ఇలాంటి పీడిఎఫ్ మీరు కావాలన్నా కూడా దగ్గర మీరు రాసుకోవాలంటే కూడా ఒక 6 months అనేది టైం పడుతుంది అనమాట. ఓకే, అంత టైం అనేది మీరు సేవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి, కంప్లీట్ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో ఈ టెస్ట్ సిరీస్ కూడా వచ్చేసి మీకు 3rd క్లాస్ నుంచి 10th వరకు వచ్చేసి మాక్సిమం సబ్జెక్ట్ వైజ్, అదేవిధంగా వచ్చేసి మీకు లెసన్ వైజ్, ఓకే, లైన్ టు లైన్ బిట్స్ అనేది మీరు బిట్లు అనేది ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది దీనికి సంబంధించి ఫ్రీ టెస్ట్ కూడా ఉన్నాయండి. కొన్ని ఫ్రీ టెస్ట్లు రాశారంటే మీకు అర్థమవుతుంది ఎట్లున్నాయి క్వశ్చన్స్ అనేది. ఓకే, దాంతోపాటు స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళకి సంబంధించి కూడా కంప్లీట్ టెస్ట్ సిరీస్ అవైలబిలిటీ ఉంది. ఏదైతే 6th to ఇంటర్మీడియట్ అవైలబిలిటీ ఉందంటే ఒకసారి చూడండి, ఫ్రీ టెస్ట్ కూడా ఉన్నాయి. అక్కడ వచ్చేసి మీకు ఇంకా ఈ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళకి ఏమంటే 6th క్లాస్ నుంచి 10th వరకు వచ్చేసి మీకు పీడిఎఫ్స్ ఉన్నాయన్నమాట. టెక్స్ట్ బుక్ పీడిఎఫ్స్ నీట్గా చాలా బాగా యూజ్ అవుతుంది మీకు ఇది. ఓకే, ఇప్పుడు ఏదైనా టాపిక్ వైజ్ కన్నా క్లాస్ వైజ్ ప్రిపేర్ అయ్యారంటే ఎక్కడ ఏ వన్ బిట్ అనేది కూడా బిట్టా పాయింట్ కూడా మిస్ అవ్వదు అనమాట. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి చూడండి మీకు. అదేవిధంగా చూడండి, ది బెస్ట్ ఏమంటే సైకాలజీకి సంబంధించి జస్ట్ 1 రూపీతోనే మీకు దగ్గర 1000 బిట్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ది బెస్ట్వి. ఓకే, ప్రతి ఒక్కరు మిస్ చేసుకోవద్దండి. లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది చూడండి. అదేవిధంగా సైకాలజీకి సంబంధించి లాస్ట్ 2 టెట్లలో దగ్గరగా వచ్చేసి ఒక 25 నుంచి 27 మార్కులు డైరెక్ట్గా పడ్డాయి అన్నమాట. ఇది మన ఈ బుక్ నుంచి, ఇదే బుక్ నుంచి. ఓకే అండి, మీ దగ్గర ఉంటే ఈ బుక్ బాగా నీట్గా ప్రిపేర్ అవ్వండి. తర్వాత డిఎస్సికైనా అది లేదా టెట్కైనా. ఇంకొక విషయం ఏమంటే మీ దగ్గర ఇలాంటి ఈ బుక్ లేదు అంటే కనుక మన దగ్గర వచ్చేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇదే క్లాసెస్. దీంతో పాటు దీని బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఎంసీక్యూస్ కూడా వచ్చేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఓకే, దీన్ని ఉపయోగించుకోండి. ఇది దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దానివల్ల మీకు ఏమంటే కన్నా లేటెస్ట్ అప్డేట్స్ ఏమన్నా తెలుస్తూ ఉంటాయి. టైం అనేది చాలా ప్రీషియస్ అనమాట. మీరు టైం అనేది ఇప్పుడు వేస్ట్ చేసుకోవద్దండి. నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు, ఒకవేళ ముందు వచ్చినా వెనక వచ్చినా ఓకే, మనకైతే ఇబ్బంది ఏం లేదు. కానీ మీ ప్రిపరేషన్ అనేది కరెక్ట్ వేలో ఉందా లేదా అనేది మీరు ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకే అండి, థ్యాంక్ యూ.